నా ఊళ్ళో నాకేట్రా భయం. ముళ్ళున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతది. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. సో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వీడియో అయితే చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, సో జాయిన్ అవ్వండి. హైలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో నేమ్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్. సో అది మీ హైలైట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు డైలాగ్ అయితే ఉంటుంది, డైలాగ్తో పాటు నేమ్ కూడా యాడ్ చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు డైలాగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అదైతే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్రెస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో డైలాగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడైతే నా అనే వస్తుంది. సో వచ్చిన తర్వాతకి దాని కిందనే ఊళ్ళోనే టైప్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అయితే టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకున్న తర్వాతకి సో దీన్ని డబుల్ ట్యాప్ చేసుకుంటే మనకి లిరిక్స్ అనేది సెంటర్లో వస్తుంది. అండ్ ఇప్పుడు ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది మీకు ఇదే ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఫాంట్ సైజ్ అనేది పెంచుకుందాం. సో 18 feet ఉంది కదా, సో ఒక 40 feet కానీ అట్లా చేసుకోండి. సో ఈ విధంగా అయితే 40 feet చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కలర్ అండ్ ఫిల్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. పక్కన ఉన్న బాక్స్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, సో కింద లెఫ్ట్ సైడ్లో, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకొని రెడ్ కలర్లో పెట్టుకోండి. ఇప్పుడు రైట్ సైడ్లో వైట్ కలర్ బాక్స్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇదే లిరిక్స్ని అయితే ఈ విధంగా అయితే ట్యాప్ చేసుకొని 2 fingers తోటి ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. సో మీకు ఈ లిరిక్స్ ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జూమ్ చేసుకోండి. సో హ్యాండ్ తోటి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ లిరిక్స్ ఉంది కదా, సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోండి. సో ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు లిరిక్స్కి కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు జూమ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసుకొని ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా నేను ఏ విధంగా చేస్తున్నానో ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్ లెక్క అయితే వచ్చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్లో ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోండి. ర్యాండమ్ అని సెర్చ్ చేసుకోండి. మనకి పైన టాప్లోనే వస్తుంది ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వచ్చింది చూడండి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక ఎఫెక్ట్. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 50% ఉంటుంది. సో దాన్ని అయితే తగ్గించుకోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఒక 5%, 6% ఇచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు లిరిక్స్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసుకోండి. స్పీడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి లిరిక్స్ స్టార్టింగ్లో. అండ్ ఇప్పుడు లిరిక్స్ ఎండింగ్ పాయింట్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఒక 5% అట్లా ఇచ్చేసుకోండి. సో స్పీడ్ ఆప్షన్, సో 5% ఇచ్చేసుకోవాలి. సో ఇచ్చేసుకున్న తర్వాతకి క్లోజ్ అయితే చేసుకోవాలి. అండ్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు బ్లర్ ఆప్షన్ ఉంటుంది. సో కింద చూసుకుంటే బ్లర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో కింద సో రైట్ సైడ్లో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్షనల్ బ్లర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఈ బ్లర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్ స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, సో ఇందాక మనం ఇచ్చాం కదా, సో ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ఉందో ఒక కీ ఫ్రేమ్ అయితే అక్కడైతే ఒక యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ దగ్గరికి అయితే మొత్తం అయితే సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర 0.00 చూసుకోవాలి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే రివీల్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకున్న తర్వాతకి ఇదే లిరిక్స్ని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. సో డూప్లికేట్ అయితే చేసుకోవాలి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ బీట్ మార్క్ దగ్గర ఈ లిరిక్స్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ డూప్లికేట్ చేసుకున్న లిరిక్స్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా జరుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే స్పీడ్ ఆప్షన్ మీదకి వెళ్ళేసి కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సెకండ్ లిరిక్స్ ఏమైతే వస్తూ ఉంటుందో సో అది ఇక్కడైతే టైప్ చేయండి. సో లిరిక్స్ లేయర్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెకండ్ లిరిక్స్ ఏమైతే వస్తూ ఉంటుందో సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నాకేంట్రా అని వస్తుంది. సో నాకేంట్రా భయం అని వచ్చింది. సో నేను ఇక్కడైతే టైప్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా అయితే టైప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పైన రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి 2 అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది.
అండ్ లిరిక్స్ని కొంచెం ముందుకైతే జరుపుకోవాలి. సో ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. అండ్ లిరిక్స్ని ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోండి పెద్దగా అయితే. సో ఇప్పుడైతే లిరిక్స్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ 2 లిరిక్స్ అయితే కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు నేమ్ విశేషానికి వచ్చేస్తే అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింకు మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి నేమ్ కింద. సో స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు అయితే ఈ నేమ్ అయితే క్లిక్ చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని క్లిక్ చేసుకోవాలి. లైటింగ్ మీదకి వచ్చేసుకోండి. సో స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే నేమ్ అయితే రివీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ నేమ్ లేయర్ని క్లిక్ చేసుకోండి. సో ప్రవీణ్ అనే నేమ్ లేయర్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న ప్రవీణ్ అనే నేమ్ రిమూవ్ చేసుకొని సో మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ దగ్గర నేమ్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. నేను అదే నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను, ప్రవీణ్ అనే నేమ్. సో యాడ్ చేసిన తర్వాతకి పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. టోటల్గా మనం 2 ఫాంట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ నేమ్ని కూడా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ యాడ్ చేసాం కదా ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ ఈ లిరిక్స్లో. సో లిరిక్స్ని క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకొని ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సో కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ప్రవీణ్ అనే నేమ్ లేయర్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాతకి ఈ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఒక 10% ఇచ్చేసుకోండి. 10 కానీ 9 కానీ ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి ఇదే ఎఫెక్ట్ని మళ్ళీ కాపీ చేసుకోండి అండ్ మళ్ళీ క్లోజ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే ట్యాప్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకుని సో ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ని. సో పేస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రివీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేమ్కి. సో అదే మనకి ఈ డైరెక్షనల్ బ్లర్ అయితే యాడ్ చేసుకోవాలి నేమ్కి. ఇప్పుడు నేమ్ని అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒకటి డైరెక్షనల్ బ్లర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో డైరెక్షనల్ బ్లర్ అయితే యాడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి స్ట్రెంత్ వచ్చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ముందుకి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో 0 ఇచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని అయితే ఒక 15% ఇచ్చేసుకోండి. అండ్ దానికి ముందుకు ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే యాడ్ చేసుకుని సో ఇక్కడైతే 0 ఇచ్చేసుకోవాలి. సో మనకి ఇక్కడ నుంచి అయితే బ్లర్ అయితే రాదు. సో ఇక్కడ కిందికి వెళ్ళేటప్పుడు మనకి బ్లర్ అయితే యాడ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి బ్యాక్గ్రౌండ్ వీడియో లేదు కదా. సో ఇదే బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియోని లాంగ్ ప్రెస్ చేసుకొని సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే అటాచ్ చేసుకోండి. సో ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎండింగ్ పాయింట్ అయితే అటాచ్ చేసుకోండి. సో అటాచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూసుకుంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోలో ఈ విధంగా అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో చాలా లెంత్ అవుతుంది కదా. సో ఈ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత మిగతా పార్ట్ని అయితే డిలీట్ చేసుకోవాలి. సో మనకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ అయితే క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.